మనం లవోదికీయ సంఘం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. సో లవోదికీయ సంఘం గురించి యేసుక్రీస్తు వారు ఏ విషయాలు చెప్పారు అనే దాని గురించి మనం ధ్యానిస్తూ, మొట్టమొదటిగా ప్రతి ఒక్క సంఘం గురించి కూడా మెచ్చుకున్నారు, కానీ ఈ సంఘాన్ని మెచ్చుకోలేదు అనేది మనం చెప్పుకున్నాం. స్టార్టింగ్ ఏమంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటూ, అంటే ఏమేమి చేస్తున్నాము ఒక్కొక్కళ్ళము సంఘములో చేర్చబడిన వారం అనేది కూడా నేను నోటీస్ చేస్తున్నాను, నేను గుర్తిస్తున్నాను అనేది ప్రభువారు చెప్తూ, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో చెప్తున్నారు. మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చనగా ఉన్నారు అని. దేన్ని బట్టి చెప్తున్నారు? దేన్ని వేరే దాన్ని పోల్చి చెప్పట్లేదు, కానీ అక్కడ భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో దాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రభువారు చెప్పారు. మనం చెప్పుకున్నాం లవోదికీయ సంఘం ఎక్కడుంది అని అంటే, ఇటు ఉత్తరంలో హీరాపోలిస్ అనే పట్టణం ఉంది, తూర్పునేమో ఈ యొక్క కొలసి పట్టణం ఉంది. ఈ రెండిటికి మధ్యలో లవోదికీయ ఉంది. సో లవోదికీయ సంఘము, అక్కడ లవోదికీయ పట్టణం అనేది చాలా రిచ్ టౌన్ అనమాట. అది మనం చెప్పుకున్నాం, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది అక్కడ అని, అలాగే ఒక మెడికల్ సెంటర్ ఉందంట. ఇక్కడ మనము మెడికల్ ఈ యొక్క కంటికి సంబంధించిన దాన్ని మనం ఆప్థల్మాలజిస్ట్ అంటాం. అలాగున అక్కడ ఒక మెడికల్ సెంటర్ ఉందన్నమాట. అలాగే ఇంకొకటి ఏముందంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. దేనికి సంబంధించి అంటే ఖరీదైన నల్లవులు అక్కడ తయారు చేసేవారనమాట. అంత గొప్ప పట్టణం. సో అక్కడ అంతా కూడా చాలా రిచ్ టౌన్ అనమాట లవోదికీయ పట్టణం. ఇటువంటి పట్టణంలో ఉన్న సంఘస్థుల గురించి, సంఘం గురించి ప్రభువారు చెప్తున్నారు. సో ఇంత వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి, కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పుకున్నాం. ఏం ప్రాబ్లం ఉందంట? ఆ పట్టణంలో నీటి సమస్య ఉందంట. అంటే వాళ్ళకి అక్కడ ఏ విధమైన నదులు కానీ ఇవేమీ లేవన్నమాట. వాళ్ళకి వాటర్ కావాలంటే పక్కనున్న తూర్పున ఉన్న ఈ యొక్క కొలసి పట్టణం మీదను, ఉత్తరాన ఉన్న హీరాపోలిస్ పట్టణం మీద వీళ్ళు ఆధారపడాలి. సో ఎందుకు అని చెప్తున్నారంటే, ఈ హీరాపోలిస్ పట్టణంలోనేమో వేడి నీటి బొగ్గలు ఉన్నాయి. సో అక్కడి నుంచి వీళ్ళకి, మనకి ఇప్పుడు ఎలాగో ప్లాస్టిక్ పైప్ లైన్స్, వాళ్ళకి అక్కడ స్టోన్ పైప్ లైన్స్ ఉండేవి. ఆ పైప్ లైన్స్ నుంచి వీళ్ళకి వచ్చేవి. అలాగే ఈ యొక్క తూర్పున ఉన్న కొలసి పట్టణంలోనేమో ఆ యొక్క చల్లని నీరు ఆ యొక్క పర్వతాల నుంచి వచ్చేవన్నమాట. సో ఈ యొక్క గొట్టాల నుంచి రావడం, కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇటు వేడి నీరు ఇటు చల్లని నీరు రావడం ఎలా వచ్చేదంట? నులివెచ్చనగా వచ్చేదంట. ఎందుకు ఇక్కడ ప్రభువారు ఇక్కడ ఒక మాట అన్నారు, నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అని అంటే, ఆ యొక్క వేడి నీటిలో ఎక్కువ ఖనిజాలు ఉండేవంట. సో ఎప్పుడైతే ఇవి నులివెచ్చనగా అయిపోయావో అవన్నీ ఏమయ్యాయంటే తాగడానికి చాలా వికారం వచ్చేదంట. సో అక్కడ పరిస్థితిని బట్టే ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు, మీ నీటి స్థితి ఏ విధంగా ఉందో మీ యొక్క ఆత్మీయ స్థితి కూడా ఇదే విధంగా ఉందని ప్రభువారు చెప్తున్నారు. వేరే విషయాన్ని ఏది తీసుకొని ప్రభువారు చెప్పట్లేదు. మీరు ఇక్కడ నీటి సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటున్నారో, తాగడానికి నీళ్లు అక్కడ ఉపయోగకరంగా లేవు. ఇటు నుంచి వేడి నీళ్ళు వస్తున్నాయి, బాగానే ఉన్నాయి, ఇటు నుంచి చన్నీళ్ళు వస్తున్నాయి, కానీ లవోదికీయ పట్టణానికి వచ్చేసరికి అవి నులివెచ్చగా మారుతూ తాగడానికి వీలు లేకుండా ఉన్నాయి. గొప్ప పట్టణమే కావచ్చు, కానీ నీరు లేకపోతే అదంతా వేస్ట్ అనమాట. మనకి ఎరుకో పట్టణం గురించి తెలుసు, అదంతా మంచి పట్టణమే, కానీ నీరు అక్కడ ఎలా ఉందంట, ఆ నీటి వల్ల ఉన్నవన్నీ కూడా చనిపోతున్నాయి అన్నారు. సో నీరు సరిగ్గా లేకపోతే పట్టణంలో ఎన్నున్నదంతా వృధా అన్నమాట. ఈ యొక్క లవోదికీయ సంఘము కూడా అదే ఉందంట. అన్నీ పైకి బాగానే ఉన్నాయి, కానీ ఆత్మీయమైన స్థితికి వచ్చేసరికి సరిగ్గా లేదు అని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. మీరు నులివెచ్చనగా ఉన్నారు, మీ పట్టణానికి వచ్చే నీరు వలె అని ఇక్కడ ప్రభువారు చెప్తూ, ఇంతవరకు మనం ధ్యానించాం. ఈరోజు 17వ వచనాన్ని మనం ధ్యానిస్తే ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళని ప్రభువారు? ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. ఇక్కడ ప్రభువారు 5 విషయాలను ఇక్కడ ఉపయోగించారు. ఏమంటున్నారు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. సాధారణంగా మనం ఎవరినన్నా తిడితే 2-3 తిట్లు తిడతాం, కానీ ప్రభువారు ఇక్కడ 5 విషయాలు చెప్తున్నారనమాట వీళ్ళ గురించి.
ఇక్కడ దౌర్భాగ్యులు అని ఎవరిని అంటారు? ఏమీ లేని వాళ్ళని దౌర్భాగ్యులు అంటారు. మరి వీళ్ళకేమో ఇక్కడ ఆ కాలంలోనే మంచి బ్యాంకింగ్ ఇది ఉంది, అలాగే మంచి లగ్జరీ నల్ల ఊళ్ళు ఉత్పత్తి చేసే అది ఉంది, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించే ఆ మందును అక్కడ తయారు చేసేవారు. మనం చెప్పుకున్నాం, ఈ పట్టణంలో తరచుగా భూకంపాలు వచ్చేవంట. వచ్చినప్పుడు రోమా ప్రభుత్వము మేము దీన్ని బాగు చేస్తాము ఈ పట్టణం అంటే, లవోదికయ పట్టణం వారు ఏమనేవారంటే, మాకున్న నిధులు చాలు, మాకున్న డబ్బులు చాలు, మా పట్టణాన్ని మేము బాగు చేసుకోవడానికి, మీ నుంచి మాకు సహాయం అక్కర్లేదని. జనరల్గా ఎక్కడన్నా ఏదన్నా విపత్తు జరిగితే ప్రభుత్వం వారు ఏం చేస్తారు, దాన్ని మరలా బాగు చేయడానికి అక్కడ వాళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉంటారనమాట, ఎయిడ్ పంపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ రోమా ప్రభుత్వం కూడా లవోదికయ పట్టణానికి ఎన్నిసార్లు చెప్పినా ఈ పట్టణస్తులు ఏమనేవారంటే, వాళ్ళది చాలా రిచ్ పట్టణం కాబట్టి మేమే దీన్ని బాగు చేసుకుంటామని వాళ్ళు బాగు చేసుకునేవారంట. మరి ఎంతున్న ప్రభువారు వీళ్ళని ఏమంటున్నారు? దౌర్భాగ్యులు అంటున్నారు. అంటే మన జీవితంలో మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఏమున్నా ప్రభువారికి మన జీవితంలో చోటు లేకపోవడమే నిజమైన దౌర్భాగ్యం అన్నమాట. నేను దౌర్భాగ్యుణ్ణి అని ఒక వ్యక్తి అన్నారు లేఖనాల్లో. ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. మనం ఒకసారి చూస్తే కనుక రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూస్తే, పేజ్ నెంబర్ 138. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. ఇక్కడ పౌలు గారి స్థితి చూస్తే, ఈయన సన్హెడ్రిన్ సభలో గొప్ప మెంబర్, ఆయన చాలా జ్ఞానం ఉంది. కానీ ఈయన ఏమంటున్నారు? నేనెంత దౌర్భాగ్యుడు అని అంటున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి, అపోస్తలుడుగా పిలువబడిన వ్యక్తి, కానీ ఏమంటున్నారు? ఇంత ఆత్మీయమైన స్థితిలో ఉన్నారు. ఇంకా ఈయన యొక్క ఆత్మీయ స్థితి చూస్తే ఎటువంటి ఆత్మీయ స్థితి అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం. సో ఇది ఈయన గురించి అని పండితులు చెప్తూ ఉంటారనమాట. అంటే 3వ ఆకాశంనకు కొనిపోబడను అని. ఇంత ఆత్మీయమైన ఉన్నత స్థితి కలిగిన వ్యక్తి, ఎన్నో దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకున్నారు. ఎన్ని పత్రికలు రాశారు ఈయన? 14 పత్రికలు. ఈ యొక్క క్రొత్త నిబంధనలో మేజర్గా ఎక్కువగా రాసిన వ్యక్తి పౌలు గారే. అటువంటి పౌలు గారు అన్న మాట ఏంటి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అంటే ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితి, మనలో ఉన్న లోటుపాట్లు మనం గుర్తిస్తూ ఉంటామో అప్పుడే ఇది చెప్పగలం. మనకి ఎన్ని ప్రత్యక్షతలున్నా, మనం 24 గంటలు మోకరించి ప్రార్థించినా, మనకి వాక్యం అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని తెలిసినా, మనలో ఉన్న లోటుపాట్లు, దేవుని దగ్గర మన ఆత్మీయ స్థితి సరైనది కాదు అని మనం గుర్తించినప్పుడే మనం ఈ మాట చెప్పగలం. ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితి మనకి తెలియదో మనం చాలా భక్తిపరుల్లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. లవోదికయ సంఘం వారు కూడా అంతే. ఏమనుకున్నారు? మాకు ఇంత ధన సమృద్ధి ఉంది, అందుకని అదే వచనంలో ఏమన్నారు? నేను ధన వృద్ధి చేసుకున్నాను, నాకు ధన సమృద్ధి ఉంది, నాకు కావాల్సిందంతా ఉంది, నాకు ఏంటి లోటు అనుకుంటున్నారు. అందుకని మత్తయి సువార్తలో కూడా ఏమన్నారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటున్నారు. అంటే ఎవరైతే నాకు యేసుక్రీస్తు వారు ఆయనే నాలో ఉన్న ఆత్మీయ లోటును పోడ్చాలంటే ఆయన ఉంటేనే తప్ప లోటు పోడ్చబడదు అని ఎవరైతే గుర్తిస్తారో, అంతగా తగ్గించుకుంటారో వారు నిజమైన ధనవంతులు. కానీ లవోదికయ సంఘం వారు ఏమనుకున్నారు? బాహ్య సంబంధంగా అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు దౌర్భాగ్యులని ప్రభువారు చెప్తున్నారు. మనము కూడా అంటే వాళ్ళు అతిశయిస్తున్నారన్నమాట. వాళ్ళకున్న యొక్క వెల్త్ని బట్టి, ప్రతిదాన్ని బట్టి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. అందుకని దాని గురించి కూడా ప్రభువారు ఏమన్నారు? ఇట్టి అతిశయమంతయు చెడ్డది అంటున్నారు, మంచిది కాదని అంటున్నారు. అంటే పులిపిండి ఏం చేస్తుంది?
ఫ్రెష్ పిండిని వేసినప్పుడు కూడా అది కూడా ఏమవుద్ది, అలాగ పులిసిపోతూ ఉంటుంది అనమాట, అలా పెరిగిపోతూ ఉంటుంది. కానీ మరీ పులిసిపోతే అది ఉపయోగపడుతుంది అంటారా? ఉపయోగపడదు. మన జీవితంలో కూడా అంతే. మనం ఎప్పుడైతే వ్యర్థమైన వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటామో మనకి ఎన్నున్నా దౌర్భాగ్యులమే, ఆత్మీయంగా మనం దౌర్భాగ్యులమే అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చూస్తే ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఇంకా ఏమంటున్నారు? ఫస్ట్ది చూసుకున్నాం. రెండవది ఏమని తిడుతున్నారు? దిక్కుమాలిన వాడవును. అంటే ఈ పదం కూడా ఎవరికి వాడతాం మనం? ఎవరు లేని వారికి మనం ఏమంటాం? దిక్కు లేనివారు అని అంటారు. మరి వీళ్ళకి ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇదంతా ఉన్నా సరే ప్రభువారు ఏమంటున్నారు? దిక్కు లేనివారు అంటున్నారు. మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం దౌర్భాగ్యులు అని. దౌర్భాగ్యులకి వ్యతిరేక పదం ఏంటి? సో వాక్య ప్రకారం మనం చూసుకుంటే ధన్యులు అని చెప్పుకోవచ్చు. ఎవరు ధన్యులు? ఒక్క వాక్యంలో ప్రభువారు చెప్పారు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అలాగే ఇంకా ఎవరు ధన్యులు అంటే మనకి ఎన్నో ఉన్నాయి, కానీ మనము కొన్ని మాత్రమే చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం, పేజ్ నెంబర్ 642. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎన్ని ఉన్నా సరే మన యొక్క విశ్వాసము, మన నమ్మిక, మన యొక్క గురి దేవుని మీద ఉంటుందో వాళ్ళు ధన్యులంట. మనకి బాహ్య సంబంధంగా ఎన్నున్నా సరే మన యొక్క నమ్మిక, మనం ఆనుకునేది దేవుని మీద అయినప్పుడు వారు ధన్యులని చెప్తున్నారు. సో వీళ్ళని దౌర్భాగ్యులు అని అంటున్నారంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళకున్న బాహ్య సంబంధమైన ఆస్తిపాస్తుల మీద వీళ్ళు ఆధారపడుతున్నారు. అందుకని సొలొమోను భక్తుడు ఏమన్నారు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని. ఎన్నున్నా సరే మన యొక్క ఆత్మలను రక్షించేది దేవుడు మాత్రమే. కరోనా టైంలో మనకి తెలుసు, కోటీశ్వరులు ఎంతోమంది ఏమయ్యారు? వాళ్ళు మరణించారు. వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది, కానీ ఆ భయంకరమైన వ్యాధి నుంచి వాళ్ళు తప్పించబడ్డారా? తప్పించబడలేదు. అంటే మనము బ్రతికున్నాము అని అంటే ఇంకా ఆయన కృప మన మీద ఉన్నదని మనం గుర్తించాలి. ఇక్కడ లవొదికయ సంఘం వారు ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న ఈ యొక్క ఆస్తిపాస్తుల మీద వాళ్ళకున్న సమృద్ధిని చూసుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు? నాకేం పర్వాలేదని అనుకుంటున్నారు. అందుకని ప్రభువు వారు వీళ్ళని దౌర్భాగ్యులు, దిక్కులేని వాళ్ళు అని అంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం దిక్కులేని వాళ్ళు అని అంటే ఎవరూ లేనివారని. ఈ లోకంలో మనం చూస్తాం చాలామంది మనకి రోడ్డు మీద ఎవరు లేకుండా కనిపిస్తారు కదా, వాళ్ళు దిక్కులేని వాళ్ళు, అనాథలు అనుకుంటాం. నిజమైన పేదరికము, నిజంగా అనాథలు ఎవరు అనంటే దేవుణ్ణి తెలుసుకొని ఉండి కూడా దేవునికి తమ జీవితాల్లో చోటు ఇవ్వని వారే నిజంగా దిక్కులేని వారు అనమాట. అంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా దేవునికి మన జీవితంలో స్థానం లేకపోతే కనుక అదే నిజమైన దౌర్భాగ్య స్థితి, దిక్కులేని స్థితి అని చెప్తున్నారు. వీళ్ళు కూడా అంతే, మాకు అన్నీ ఉన్నాయి అని అనుకుని దేవునికి వాళ్ళు చోటు ఇవ్వలేదు కనుక ప్రభువారు వీళ్ళని ఏమంటున్నారు? దిక్కులేని వాళ్ళు అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి గురించి ప్రభువారు ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు గురించి చెప్తున్నారనమాట. లూకాసు వార్త 12వ అధ్యాయము అక్కడ మనం 16వ వచనం నుంచి చూస్తే కనుక ఒక వ్యక్తి గురించి, అంటే మనము కూడా ఏ విధంగా అనుకుంటాము అనేది ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభువారు చెప్తున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే, సో ఇక్కడ ఉపమానం చెప్తూ ఒక ధనవంతుడు ఉన్నాడంట, అతనికి భూమి సమృద్ధిగా పండింది. సరే బాగానే ఉంది. 17వ వచనంలో ఏమన్నారు? సో
పంట ఉంటుంది కనుక ఎక్కువ ఏం చేయాలి? ఇతను ఏమనుకున్నాడు, ఇప్పుడున్న కొట్లు చాలవు కాబట్టి దానికంటే ఇంకా పెద్ద కొట్లు కట్టించుకోవాలి, ఎక్స్టెండ్ చేయాలనుకున్నాడు. ఇందులో తప్పు ఉందంటారా? తప్పులేదు. ప్లానింగ్ అనేది ఉండాలి కదా. మనకి బాహ్య సంబంధమైన విషయాలకి ఏ విధంగా ప్లానింగ్ ఉంటుందో ఆత్మ సంబంధమైన విషయాలకు కూడా అదే ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే ఏమవుద్ది? ఇతను నష్టపోతాడు అనమాట. సో భూమి సమృద్ధిగా పండింది, బాగానే ఉంది. సో స్థలం లేదు కనుక ఇంకా పెద్దవి గొప్ప వాటిని కట్టించాలి అని అనుకున్నాడు. అంతవరకు ప్లాన్ బాగానే ఉంది. అందులో నా ధాన్యం అంతటిని, నీ ఆస్తిని సమకూర్చుకొని ఈ మొక్క కూడా బాగానే ఉంది. తర్వాత ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అని అన్నారు. ఈ మొక్క కూడా కరెక్టే, చాలా సమృద్ధిగా పండింది, కొన్ని సంవత్సరాలు ఇతను చూసుకోక్కర్లేదు, డోకా లేదనమాట. ఇంతవరకు బాగానే ఉంది. ఏమంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకొనెను. నిజంగా పెద్ద కొట్లు కట్టించాడా? ఇంకా కట్టించలేదు. అందులో ఇతనికి పండిందంతా సరే స్టోర్ చేశాడా అంటే ఇంకా స్టోర్ చేయలేదు, ఇంకా ప్లానింగ్లోనే ఉందన్నమాట. అతను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు, నేను ఇలా పెద్ద కొట్లు కట్టేస్తాను, అందులో ఈ ధాన్యం అంతా పెట్టేస్తాను అని అనుకుని నెక్స్ట్ ఏమనుకుంటున్నాడంట, నాకు ఇంకేమీ లేదు, రెస్ట్ అండ్ రిలాక్స్ అని అనుకున్నాడు అనమాట. కానీ ఇతను మర్చిపోయింది ఏంటి, ఆ భూమి సమృద్ధిగా పండింది అంటే అది ఎవరి కృప? దేవుని కృప. తను కట్టించుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే ఎవరిచ్చిన ఆలోచన? దేవుని ఆలోచన. ప్రభువారు మనకి అనేక సార్లు కష్టమైన పరిస్థితుల్లో ఆలోచనలు ఇస్తూ ఉంటారు. అది మన యొక్క జ్ఞానం కాదు, మన ఇంటెలిజెన్స్ కాదు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే అనమాట. దావీదు గారికి కష్టం వచ్చింది అబ్షాలోము ద్వారా, అక్కడికి హూషైని పంపించాలన్న ఆలోచన ఎవరిది? దావీదు గారిదా అంటే కాదు. అటువంటి కష్ట పరిస్థితిలో ఎవరికి బుర్ర పనిచేయదు. దావీదు గారు దేవుని మీద ఆధారపడ్డారు. ఆయన ఏం చేశారు, కొండ మీదకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధించినప్పుడు దేవుడు ఆయనకి ఒక మంచి ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని అనుగ్రహించారు. అంటే దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటామో, మన పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా దాన్ని తప్పించుకోవడానికి, అందుకని శోధనతో పాటు తప్పించుకునే మార్గం ఇచ్చేది ఆయన, ఆ ఆలోచన ఇచ్చేది ఆయన. ఈ విధంగా ఇతనికి కొట్లు కట్టించుకోరా, అందులో వాటిని చక్కగా స్టోర్ చేసుకో, వేస్ట్ చేసుకోకుండా అని ఇవన్నీ కూడా ప్రభువారు ఆలోచన ఇచ్చారు. అంతవరకు ప్రభువారు ఆలోచనే. నెక్స్ట్ వెంటనే ఇతని మైండ్ యాక్టివేట్ అయింది. ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. సరే, ఇతను బతుకున్నంతకాలం ఇతందే. ఇక్కడ ఏమంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. సో బతికుండగా చేసే పనులు ఇవే. కానీ అక్కడ అతను ఎవరిని మర్చిపోయాడు? ఇవన్నీ అనుగ్రహించిన దేవుని మర్చిపోయాడు అనమాట. స్టార్టింగ్ ఏమో ప్రభువారు ఇతన్ని ఏమంటున్నారు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఇతని భూమి సమృద్ధిగా పండింది అంటున్నారు. కానీ లాస్ట్లో ఇతన్ని ప్రభువారు ఏమంటున్నారు, వెర్రివాడా అని అంటున్నారు అనమాట. అంటే దేవుని కంటే ఇది నా స్వశక్తి చేత నేను పొందుకున్నాను, ఇదంతా నా జ్ఞానము, నా బ్రిలియన్స్ వల్ల నేను చేసుకున్నాను, నేను కష్టపడి చేసుకున్నాను అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటామో, దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉంటాం, వెర్రివాళ్ళముగా ఉంటామంట. మనం అదే చూస్తే కనుక ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, పేజ్ నెంబర్ 557. ప్రసంగి 2:25. సో ఇక్కడ సొలొమోను భక్తుడు, ఆయన చాలా ధనవంతుడు అన్నమాట. అన్నీ అతని యొక్క ప్యాలెస్లో బంగారంతో చేసినవే, కావలసినవన్నీ రాజుగారి యొక్క డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. కానీ ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడైన సొలొమోను గారు చెప్పేది ఏంటి, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో అని అన్నారు. సపోజ్ ఇంట్లో అన్నీ చక్కగా మంచిగా మనకు కావాల్సిన ఐటమ్స్ వండి పెట్టుకున్నాం, తినటానికి కూర్చున్నాం, ఇంతలో ఏదో ఫోన్ కాల్ వచ్చింది, మనం తట్టుకోలేని ఒక వార్త వినబడింది అనుకోండి, ఆ పూట మనం తినగలమా? మనం చేసుకుంటాం, తింటామని అనుకుంటాం. కానీ ఆయన సెలవు ఉంటేనే మనము
తినగలము అనేది ఇక్కడ ఐశ్వర్యవంతుడైన సొలొమోను గారు చెప్తున్నారు. కానీ అక్కడ ధనవంతుడు ఏమన్నారు? నా ప్రాణమా తినుము తాగు సుఖించు అని అన్నాడు. అంటే దేవుని సెలవు లేక భోజనం చేస్తున్నాము మనం అనేది అనేకసార్లు మనం ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం తినగలుగుతున్నాం అని అనుకున్నాం. అది దేవుని కృప అని మనం గుర్తించాలి. అది నిజమైన పేదరికం అంట, దేవుణ్ణి మర్చిపోతే కనుక. నెక్స్ట్ ఇదే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. అంటే మనం కష్టపడుతున్నాము అంటే కష్టపడటానికి కావాల్సిన ఆరోగ్యం ఎవరిస్తున్నారు? ప్రభువారు ఇస్తున్నారు అనమాట. సో అది కూడా దేవుడిచ్చిన కృప బహుమానమని ఎవరన్నారు? ఈ యొక్క సొలొమోను భక్తుడు చెప్తున్నారనమాట. ఇదే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం కూడా మనం చూస్తే నెక్స్ట్ పేజ్లో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో, మరియు దేవుడొకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానంలో పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదనుకొనవలెను. సో మనకి దేవుడు ఏ లోటు లేకుండా చేస్తున్నారు. సో మనకి పెద్ద పెద్ద ఆస్తులు ఇవన్నీ అక్కర్లేదు. ఆ పూట చక్కగా మనకి వెళ్తుంది అని అంటే అది కూడా ఆశీర్వాదమే అన్నమాట. మనకి ఎవరికన్నా ఒక పూట గడవడం కష్టంగా ఉంటుందంటారా? లేదు. అందరికీ కూడా ప్రభువారు ఏ పూటకు ఆ పూట కావాల్సింది మనకి ఇస్తూ ఉన్నారు. సో అదంతా ఏంటి? దేవుని ఆశీర్వాదం అని మనం అనుకోవాలంట. అందుకని మనము తిని తృప్తి పొందిన తర్వాత ఏం చేయాలి? చక్కగా పడుకోవాలని చెప్పారా? ఏమన్నారు? మన కొరకు వింత కార్యాలు చేసిన దేవుని మనం స్తుతించాలంట. అంటే ప్రభా ఈరోజు ఇలాగా సమృద్ధిగా సంతోషంగా తినే కృపనిచ్చావు, నెమ్మదితో తినే కృపనిచ్చావు అని మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలంట. ఇలాగూ ఉండాలి అని ప్రభువారు చెప్తే ఆ వెర్రివాడు ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా నీకు ఇంకా డోకా లేదని అనుకుంటున్నాడు. మన ప్రాణానికి మనం గ్యారంటీ ఇవ్వగలమంటారా? ఇవ్వలేం. బయటికి వెళ్తే వస్తామో రామో తెలీదు. అంతా బాగానే ఉందనుకున్న వాళ్ళు చనిపోతున్నారు. అంటే మన ప్రాణాలు ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయని మనం గుర్తెరగాలంట. కానీ లవొదికయ సంఘం వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు అన్నీ బాగానే ఉన్నాయి, మాకు ధన సమృద్ధి ఉంది, ధనము వృద్ధి చేసుకుంటూ ఉన్నాం, రోజు రోజుకి మాకున్న యొక్క ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు లోటు లేదనుకుంటున్నారు. కానీ మీరు దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు, వెర్రివాళ్ళగా ఉన్నారు అనేది ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. అందుకని ఇంకొక వాక్యం కూడా ఏం చెప్తున్నారంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం పేజ్ నెంబర్ 212, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం మీ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. సో మనకి ఎంతో టెక్నాలజీ ఉంది, కానీ నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్దో చెప్పగలమంటారా? చెప్పలేం. మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా ఏది ఉన్నా సరే రేపటి వరకు మనకు అక్కర్లేదు. నెక్స్ట్ క్షణం ఏం జరుగుద్దో మనం దాన్ని చెప్పలేం. మరలా అదే ఇక్కడ యాకోబు భక్తుడు మనకి గుర్తు చేస్తున్నారు. ఎందుకు అనంటే మనకున్న వాటిని బట్టి మనం అతిశయిస్తూ దేవుణ్ణి మర్చిపోతున్నామేమో, మీకు ఏం జరుగుద్దో తెలియదు కనుక ఎప్పుడు మనం ఆయన యెడల భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నారు. అలాగే మన జీవితం ఎలాంటిదో చెప్తున్నారు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారి అని. ఆవిరి కనబడుతుంది అంటారా? మనకి కనిపించదు, అంతలోనే అది మాయమైపోతూ ఉంటుంది. అటువంటి వారమే అని మనం ఏదన్నా బలహీనత మన యొక్క జీవితాన్ని కొలాప్స్ చేయాలంటే మన బ్రెయిన్ ఒక్కటి చాలన్నమాట. మనం జనరల్గా ఎవరినైనా తిట్టాలనుకోండి, అటు ఇటుగా ప్రవర్తించే వాళ్ళని ఏమంటారు? మెంటలా అంటారు, లేకపోతే లూజా అంటారు. ఈ మొక్కలు మనం వింటాం కదా. మన యొక్క మెదడులో ఒక్క నరము కొంచెం అటు ఇటుగా అయినా మన జీవితం అంతా ఏమవుద్ది? తలకిందులు అయిపోతుంది అన్నమాట. ఎంత తెలివైన మనిషి అయినా సరే బుర్రలో ఒక్క నరము కొంచెం నొక్కుకున్నా, కొంచెం లావైనా, కనెక్షన్ ఎక్కడన్నా దెబ్బతిన్నా ఎలా ఉంటారు? వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అంటే
మన లైఫ్ అంత చాలా అల్పమైనదని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నారు. అదే దావీదు భక్తుడు కూడా చెప్తున్నారు, మనము వట్టి నీడ వంటి వారము అని. సో ఎప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి, మన జీవితం అల్పమైనది, ఆవిరి వంటి వారము, నీడ వంటి వారము గనుక ఎప్పుడు ఆయన యెడల భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలనేది ప్రభు వారు తెలియపరుస్తున్నారనమాట. సో ఇక్కడ లవోదికయ సంఘం వారు వారికున్న దాన్ని బట్టి అతిశయిస్తూ వారికున్న దాని మీద ఆధారపడుతూ జీవిస్తున్నారు కనుక మనము ఆ విధంగా ఉండకూడదని ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. మనం తింటున్నాము, తాగుతున్నాము, చక్కగా బట్టలు కట్టుకొని ఉంటున్నాము అని అంటే అది దేవుని కృప అన్నమాట. సో బయట ఎంతోమంది రోడ్డు మీద ఉంటున్నారు అంటే వాళ్ళకి దేవుడు తోడలేడని అంటారా? ఉంటారు, వాళ్ళకి ఇచ్చేవి ప్రభువారు మనకి ఇస్తారు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకా సుఖంగా ఉంటున్నాము అని అంటే దేవుని కృప మన మీద ఇంకా అధికముగా ఉన్నదని గుర్తించి మనం ఏం చేయాలి, ఇంకా తగ్గించుకొని ఆయన్ని ఆరాధించాలని చెప్తున్నారనమాట. సో ప్రభువారు తిట్టిన 2 తిట్లు మనం ధ్యానించాం. ఫస్ట్ ఏమన్నారు? దౌర్భాగ్యులు అన్నారు. నెక్స్ట్ దిక్కులేని వాళ్ళు అన్నారు. 3వది ఏమన్నారు? దరిద్రులు అంటున్నారు. ఇది కూడా సిమిలర్ పదమే అనమాట. ఏ విధంగా మనకి ఆత్మీయ దరిద్రత వస్తుంది అని అంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయం మనం చూస్తే మనం ఇక్కడ బాహ్య సంబంధమైన దాని గురించి మనం ధ్యానించట్లేదు, ఆత్మ సంబంధమైన దాని గురించి ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు. సామెతలు 23:21 పేజ్ నెంబర్ 548. చలక ఇక్కడ ఏమంటున్నారు? త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. అంటే తినొద్దు, తాగొద్దు అని ఇక్కడ ప్రభువారు చెప్పట్లేదు. ఏమంటున్నారంటే మనకి ఈ విషయాన్ని వాడుతూ ఉంటారు, బ్రతకడం కోసం తినాలా, తినడం కోసం బ్రతకాలంటారా? బ్రతకడం కోసం తినాలి. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తిండి లేకపోతే నేను ఇంకా బ్రతకలేను, నా వల్ల కాదన్న ఒక వ్యక్తి, ఒక్క పూట తినకపోతే నేను చచ్చిపోతానన్న వ్యక్తి ఏశావు అన్నమాట. అందుకని పౌలు భక్తుడు ఆ హెచ్చరిక కూడా ఇచ్చారు, మీలో ఏశావు లాంటి లక్షణాలు ఉన్నాయేమో, దాన్ని ఏమంటారంటే ఏశావు సిండ్రోమ్ అంటారు. అంటే మనం అధిక ప్రాధాన్యత తిండికి అన్నమాట. అంటే చాలామంది ఏం చేస్తారు, సండే ఎన్వి వండుకోవడంలో తప్పులేదు, కానీ నేను చక్కగా అన్నీ వండుకొనే నేను వస్తాను అని అంటే అదేంటి? ఏశావు వంటి లక్షణం అన్నమాట. అది ఎవరు ఏమనుకున్నా సరే నేను వండుకొనే అన్నీ వస్తాను అని అంటే అది ఏశావు లక్షణమే అని వాక్యం చెప్తుందన్నమాట. ప్రభువారే అంటున్నారు, ఏశావు ఏం కోల్పోయాడు? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. చిక్కుడుకాయ కూర ముఖ్యమా, జ్యేష్ఠత్వం ముఖ్యమా? కానీ ఏశావు ఏం ఎంచుకున్నాడు? చిక్కుడుకాయ కూర ఎంచుకున్నాడు అనమాట. ఇది చిక్కుడుకాయ సీజన్ కదా. మనల్ని ప్రభువారు ఏమంటున్నారు? మీరు జ్యేష్ఠుల సంఘం అంటున్నారు. అంటే నేను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను, మిమ్మల్ని జ్యేష్ఠులుగా చేసుకున్నాను కాబట్టి చిక్కుడుకాయ కూర కోసం, మటన్లు, చికెన్ల కోసం నా సన్నిధిని వదులుకోవద్దని చెప్తున్నారు. కానీ ఎక్కువ మందికి ప్రాధాన్యత ఏంటి? ఇదే అనమాట. అందుకని నోవహు దినముల్లో జరిగినట్టు జరుగును, లోతు దినాల్లో జరిగినట్టు జరుగును అని చెప్తూ అక్కడ ప్రభువారు ఏం చెప్పారు? ఒక హెచ్చరిక ఇచ్చారు, ఒక మాట చెప్పారు. ఏమన్నారు? జనులు తినుచు త్రాగుచు సుఖించుచు, అదే అనమాట. వెర్రివాడు కూడా అనుకున్నది అదే, అప్పుడు ప్రజలు చేసింది అదే, ఇప్పుడు కూడా అదే ఉంటుంది కదా విశ్వాసుల్లో అని ప్రభువారు చెప్తున్నారు. అంటే అందుకని రాకడ గురించి చెప్తూ కూడా ప్రభువారు ఏమన్నారు? ఒకవేళ మీ హృదయాలు తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారాల వల్ల మందముగా అవుతుందేమో. అంటే మందస్థితి వచ్చినప్పుడు మనం ఆత్మీయంగా దరిద్రులం అయిపోతూ ఉంటామన్నమాట. ఇది మన జీవితంలో ఉండకూడదని ప్రభువారు చెప్తున్నారు. సో ఇటువంటి వాటిని మనం చోటిస్తే గనుక మనము దరిద్రతకు లోనవుతామని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే తినాలి. ప్రభువారు ఏమన్నారు? మీరు కడుపారా తిని అని ప్రభువారు చెప్తున్నారు. ఎక్కడా కూడా ప్రభువారు డైట్ రెస్ట్రిక్షన్స్ చెప్పట్లేదు. తినండి, వింత కార్యాలు చేసిన దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి అని అంటున్నారు. కానీ దేవుని కంటే అధిక ప్రాధాన్యత తిండికి, మన శరీరాలను పోషించుకోవడానికి మనం ఇస్తే కనుక ఆత్మీయమైన దరిద్రత, లేమిలో మనం ఉన్నాము అనేది ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. అంటే దీన్ని బట్టి లవోదికయ సంఘం వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? తినడం, తాగడం, సుఖించడం, ఇదే పని అన్నమాట. ఇది దీనివల్ల
ఆత్మీయ దరిద్రులుగా మీరు ఉన్నారు అనేది ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో నెక్స్ట్ దానికి మనం మూవ్ అయితే కనుక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో నెక్స్ట్ వీళ్ళని ఏమంటున్నారు అని అంటే ప్రభువారు దరిద్రుడు మనం ధ్యానించాం, గ్రుడ్డివాడువు అని అంటున్నారు. అక్కడ లవోదికయ పట్టణంలోనేమో ఒక మెడికల్ స్కూల్ ఉందంట. మనకి మెడికల్ కాలేజెస్ ఎలాగో అక్కడ ఒక మెడికల్ స్కూల్ ఉంది. అక్కడ ఏం తయారు చేస్తారని చెప్పుకున్నాము, ఆ కాటుక లాంటిది అనమాట. ఏదైతే ఈ యొక్క కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటుందో అక్కడ ఆ యొక్క కాటుకను తయారు చేసేవారంట. అంత మంచి ఇదున్న వాళ్ళని ప్రభువారు ఏమంటున్నారు ఇక్కడ, గుడ్డోడు అని అంటున్నారు అనమాట. ఎందుకని అంటున్నారు, నిజంగా గుడ్డోళ్ళు అని అంటారు వాళ్ళు, ఎందుకు గుడ్డివాడు అని అంటున్నారు, ఆత్మీయమైన గుడ్డితనం, వారి మనోనేత్రాలు ఏ విధంగా ఉన్నాయి, మూసుకుపోయి ఉన్నాయన్నమాట. అందుకని ఏమంటున్నారు, మీరు గుడ్డివాళ్ళని ప్రభువారు చెప్తున్నారు. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఎవరిని ప్రభువారు గుడ్డివారు అన్నారు, ఎవరిని ప్రభువారు గుడ్డివాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఇంకా యేసుక్రీస్తు వారు ఒకళ్ళని ఉద్దేశిస్తూ గుడ్డివారు అని చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము పేజ్ నెంబర్ 16 14వ వచనం మనం చూస్తే, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని అంటున్నారు. ఇక్కడ వారి జోలికి పోకుడి, వారు వారిద్దరూ అని అంటున్నారనమాట. ఎవరి గురించి చెప్తున్నారు, 12వ వచనంలో మనం చూస్తే, అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని, అంటే ఎవరిని ఇక్కడ ప్రభువారు గుడ్డివాళ్ళు అంటున్నారు, పరిసయ్యులు అంటున్నారు. పరిసయ్యులు నిజంగా గుడ్డివాళ్ళు అంటారా, కాదు. వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఏది అడిగినా టక్కని చెప్తారు. ప్రజలకు అసలు ఎక్స్ప్లెయిన్ చేసేదే శాస్త్రులు పరిసయ్యులు అనమాట. వీళ్ళని ఏమంటున్నారు ప్రభువారు, గుడ్డివాళ్ళు అంటున్నారు. ధర్మశాస్త్రం అంతా వీళ్ళకి తెలుసు కదా, కానీ ఎందుకు గుడ్డివాళ్ళు అంటున్నారు, వాటి ప్రకారం వాళ్ళు నడుచుకోవట్లేదు. అంటే ప్రాక్టికల్గా వాళ్ళ అనుదిన జీవితంలో ఏదైతే చదువుతున్నారో, ఏదైతే బోధిస్తున్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు అభ్యాసనం చేయట్లేదు అనమాట. అందుకని ప్రభు వారు ఏమంటున్నారు, మీరు గుడ్డోళ్ళు అంటున్నారు. అందుకని మీరు వాక్యాన్ని వినువారు మాత్రమే ఉంటే మనము కూడా ఏంటి, మనల్ని మనం మోసపుచ్చుకుంటా ఉంటాం. అంటే చక్కగా వాక్యం చదివేసి మనం రోజుకి ఇన్ని అధ్యాయాలు మనం చదివేసి అందులో ఏ ఒక్క మొక్క మనం పాటించకుండా ఉంటే మన వాస్తవస్థితి మనకి తెలియదన్నమాట. అంటే మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నా ఎప్పుడైతే ఇది మనం అన్వయించుకోమో మనం ఎలా ఉంటాం, గుడ్డి వాళ్ళగానే ఉంటాం. ఇక్కడ పరిసయ్యుల గురించి అదే చెప్తున్నారనమాట. ఇంతగా ధర్మశాస్త్రాన్ని బోధించే పరిసయ్యులు గుడ్డోళ్ళంట. ఈ పరిసయ్యుల్ని అనుసరించేవాడు కూడా ఏమవుతాడు, వాడు గుడ్డోడే. గుడ్డోడు కలిసి ఎక్కడ పడతారంట, అదనమాట. ఇలాంటి వాళ్ళని, అంటే మనకి వాక్యం ఎంత బాగా తెలుసు అనేది ప్రాముఖ్యం కాదు, మనకున్న వాక్య జ్ఞానాన్ని బట్టి పరలోకం తీసుకెళ్తానని ప్రభువారు అంటలేదు. మారు మనసు పొందితేనే, అంటే వాక్య ప్రకారం మనం జీవిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలమని. ఈ పరిశీలికి ఇంకో మంచి టాలెంట్ ఉందన్నమాట. ఆ టాలెంట్ ఏంటో మనం చూస్తే, వీళ్ళకి ఇదే మత్తయి సువార్తలో వీళ్ళ గురించి చెప్తూ ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము సో మన టాలెంట్స్ వెలికి తీయాలంటే ప్రభువారు ఇలాగా చెప్తూ ఉంటారనమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి, అది చదువుకుంటే, సో ఇక్కడ పరిసయ్యులకి శాస్త్రులకు ఉన్న ఒక గొప్ప టాలెంట్ ప్రభువారు చెప్తున్నారు. ధర్మశాస్త్రం అంతా తెలుసు, దేవుని రాజ్యానికి ఏం చేస్తే వెళ్తామో తెలుసు, కానీ ఏం చేస్తారంట వీళ్ళు, పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు, మూసివేస్తున్నారంట. మూసివేస్తూ వీళ్ళు వెళ్ళరు సరి కదా, ఓకే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ ఇష్టం అనుకుందాం. కానీ ఏం చేస్తున్నారు, ప్రవేశించేవారిని కూడా ప్రవేశించనివ్వరంట. అంటే
నువ్వెందుకురా ఇరుకు మార్గంలోకి వెళ్ళటం, నువ్వన్నీ కూడా సుఖవంతంగా నువ్వు చూసుకో, ప్రతిదానికి దేవుడు అనాలా అని వీళ్ళు ఏం చేస్తారంట, దేవుని యొక్క మార్గంలో నడుచుకోకుండా ఇతరులను కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్లకుండా ఆప్ చేసే వీళ్ళకి గొప్ప టాలెంట్ ఉందని ప్రభువారు చెప్తున్నారనమాట. అలాగే ఈ పరిసయ్యులకున్న ఇంకొక లక్షణం ఏంటి అని అంటే, మనకి లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన తెలుసు. అక్కడ పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి వైపు చూస్తూ, సుంకరి వైపు చెయ్యి చూపిస్తూ, వేలు చూపిస్తూ, నేను ఈ సుంకరి వలే లేను, వాళ్ళలా లేను, వీళ్ళు అంటే ఎదుటి వారితో పోల్చుకోవడం ఇది ఎవరి లక్షణము, పరిసయ్యుల లక్షణం అనమాట. పరిసయ్యుల్ని ప్రభువారు ఏమంటున్నారు, గుడ్డోళ్ళు అంటున్నారు. ఇంకోటి వేషధారులు అంటున్నారు. అంటే మన పరిశుద్ధతను ఇతరుల పాపాలతో మనం పోల్చుకుంటే మనం పరిసయ్యులు అంటే ఆటోమేటిక్గా ఏంటంట, మీరు వేషధారులు, గుడ్డోళ్ళు అంటున్నారనమాట ప్రభువారు. ఎన్ని తెలిసినా ఇతరులు అంటే వీళ్ళు చేసిన పాపం నేను చేయలేదు కదా, వాళ్ళలాగా నేను దిగజారిపోలేదు కదా అని అంటున్నారనమాట. ఎవరితో మనం పోల్చుకోవాలంటే మనం ఎవరి పోలికలోనికి మార్చబడతామని ప్రభువారు చెప్తున్నారు, దేవుని పోలికలోనికి, యేసుక్రీస్తు వారి పోలికలోనికి మీరు మార్చబడతారు, మీరు నా పోలికలో సృష్టించబడ్డారని ఆయన చెప్తూ ఉంటే మనం ఎవరితో పోల్చుకుంటున్నాము, పక్కనున్న తోటి విశ్వాసులతో పోల్చుకున్నాం. సరే వీడికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, అన్నీ తెలుసు, కానీ అక్కడ ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, సుంకర్ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, తన మీద తను దృష్టి పెట్టుకున్నాడు కనుక. పక్కోడి మీద దృష్టి పెట్టలేదు, తను ఎవరిని చూసుకున్నాడు, తనకి దేవునికి మధ్య వాస్తవ స్థితి ఏ విధంగా ఉంది అనేది తను దృష్టించాడు అనమాట. మనం ఒకసారి ఆ ప్రార్థన చూస్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే, పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇతను దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు పక్కోడి సంగతి వీడికి అవసరం అంటారా, అవసరం లేదు. నిజంగా భారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రభా ఎంతోమంది చోరులు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఈ సుంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు నాయన, వాళ్ళని నువ్వు దర్శించు, మార్చు అని ప్రార్థన చేస్తాడు. బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు, దేవుని దగ్గర మొరపెడతాడు. బాధ్యత లేనోడు, స్వనీతిపరుడు ఏం చేస్తాడు, పక్కోళ్ళతో పోల్చుకుంటాడు. ఇక్కడ ఈ పరిసయ్యుడు కూడా చేసింది అదే, నేను వాళ్ళలా లేను, వీళ్ళలా లేను. దేవుని సన్నిధానానికి వచ్చాము అని అంటే మనకి దేవునికి మధ్య రిలేషన్ మాత్రమే చూసుకోవాలి, పక్కోళ్ళతో మనం పోల్చుకోకూడదు, వాళ్ళతో కాదు సంబంధం అనమాట. సో ఇక్కడ ఏం చేశాడు, వాళ్ళలా వీళ్ళలా లేను అని అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు, ఇక్కడ లవొదికయ సంఘం వారు ఏ విధంగా అతిశయించాడో మనోడు కూడా అలాగే అతిశయిస్తున్నాడు అనమాట. 12వ వచనంలో, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. ఇతడు వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తే ప్రభువారికి కలిసి వస్తుందంటారా? 7 రోజులు ఇతను ఉపవాసం ఉన్నా ప్రభువారికి ఏమీ కలిసి రాదు. ఉపవాసం ఎందుకు ఉండాలి? పాత నిబంధనలు ఏమన్నారు, పశ్చాత్తాపానికి, తగ్గింపు జీవితానికి, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా, ఏ శాపమో మన మీదకి రాకుండా అక్కడ ఉపవసించి ప్రార్థించారు. కొత్త నిబంధనలో దాన్ని ఏ విధంగా చెప్పారు, మనకి స్పిరిచువల్ డిసిప్లిన్ అనమాట. అంటే ఆత్మీయమైన క్రమశిక్షణ, మన శరీరేచ్ఛలపై మనము విజయం పొందాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి అని అంటే ఉపవాసం అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. సో ఇతను దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అనమాట. 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని. సో దీని గురించి కూడా అంటే సుంకర్ ఇవ్వలేకపోతున్నాడు, నేను ఇస్తున్నాను కాబట్టి నేను గొప్ప ఉన్నాను. అన్నిటికంటే గొప్ప అర్పణ ఏది, ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటామో అది అర్పణ. అంటే మనం ఇచ్చే డబ్బులు కాదు, ప్రభువారే ఐశ్వర్యవంతుడు, ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తూ ఉంటే మనం ఏదో ఇస్తున్నామని మనం అనుకోవడం ఏంటి, గుడ్డితనం అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, పరిసయ్యుడు ఏ విధంగా అనుకుంటున్నాడో ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే ప్రార్థన ద్వారా మన వాస్తవ స్థితి అనేది బయలుపరచబడుతుంది. స్వనీతితో ప్రార్థన చేస్తున్నామా,
నిజంగా మనల్ని మనం తగ్గించుకొని చేస్తున్నాం అనేది మన యొక్క ప్రార్థనలో బయటపడుతుంది. ఎందుకు? హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడను. మనం ఎంత కవర్ చేసుకోవాలనుకున్నా లోపలికి వస్తూ ఉంటాయి, లోపల నుంచి ఏమొస్తాయి బయటికి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగే జరిగింది. కానీ సుంకరి ఏ విధంగా అనుకున్నాడు? 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. పరిసైడేమో అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు. సుంకరి ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. తన వైపు, దేవుని వైపు మాత్రమే దృష్టి ఉందన్నమాట. అంటే ప్రార్థనలో ఆరాధనకు వచ్చిన మనకి ఎవరి మీద దృష్టి ఉండాలి? పైన మన మీదే ఉండాలన్నమాట. లెఫ్ట్ అండ్ రైట్ కాదు, అప్ అండ్ డౌన్ మాత్రమే మన దృష్టి ఉండాలి. అంటే దేవునికి మనకి మధ్యనే ఆ యొక్క సంబంధం ఉండాలి అనేది చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉండమో మనం కూడా ఆత్మీయంగా గుడ్డి స్థితిలో ఉంటామన్నమాట. అందుకని పౌలు భక్తుడు ఏమన్నారు? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందంట. అంటే ఎప్పుడైతే మన మనోనేత్రాలు మూయబడతాయో ఆత్మీయంగా మనం చూడలేమన్నమాట. మన వాస్తవ స్థితి తెలుసుకోవడం కంటే పక్కోళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటాం. లవోదికయ సంఘములో కూడా ఇటువంటి గుడ్డోళ్ళే ఉన్నారనమాట. అంటే వాక్యమంతా తెలుసు, దేవుని గురించిన విషయాలన్నీ తెలుసు, కానీ ఆచరణలో పెట్టలేని స్థితి అనమాట. అందుకని వీళ్ళ గురించి కూడా ప్రభువారు ఒక హెచ్చరిక ఇస్తున్నారనమాట. ఏమంటున్నారంటే పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, పేజ్ నెంబర్ 219, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. సో నీతి మార్గం అంతా తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు, ఏం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తామనేది తెలుసు, ఏం చెయ్యకూడదో తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు. అవేంటంటే అనుభవపూర్వకంగా, అంటే ఒకసారి అభ్యాసనం చేసిన వాళ్ళే వీళ్ళకి ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో ఉన్నవే. కానీ ఏం చేశారు? ఆజ్ఞ నుంచి తొలగిపోయి ఉన్నారు కనుక ప్రభువారు ఏమన్నారు? అసలు మీకు ఇది తెలియకుండా ఉంటేనే మీకు బెస్ట్ అంటున్నారనమాట. అందుకని ఏమంటున్నారు? అన్నీ యజమానుని చిత్తం ఎరిగిన వాళ్ళకి ఎన్ని దెబ్బలంట? యజమానుని చిత్తం ఎరిగి చేయకున్న వాళ్ళకి ఎన్ని దెబ్బలు? అనేకమైన దెబ్బలు. లేదు, తెలీదు, ఆయన యొక్క కండిషన్స్ ఏంటో మనకి తెలీదు, అలాంటి వాళ్ళకి ఎన్ని దెబ్బలు? కొంచెమే దెబ్బలు. వస్తున్న మనకి నీతి మార్గం తెలుసు అంటారా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నీతి మార్గం తెలుసు. అన్నీ బేసిక్ ఏంటో మనకు అందరికీ తెలుసు. ఆ నీతి మార్గం మనం చేయకపోతే ఎన్ని దెబ్బలు తగులుతాయంటారు మనకి? అనేకమైన దెబ్బలు. ఇంట్లో పార్షాలిటీ చూపిస్తూ ఉంటారు కదా పిల్లల దగ్గర, లేదని అంటూ ఉంటారు. ఖచ్చితంగా పార్షాలిటీ అనేది చూపిస్తుంటారు కదా. ఒకళ్ళకి ఏమో ఎక్కువ పెడుతుంటారు, ఒకళ్ళకి తక్కువ పెడతారు. ప్రభువారి పాలసీ ఇక్కడ ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ కాదు, ఎక్కువ ఎవడికి తెలిస్తే వాడికి ఎక్కువ దెబ్బలు అనమాట. ఆ మార్గం అనుసరించకుండా ఉంటాయి. ఇక్కడ ప్రభువారు అదే చెప్తున్నారు, మీకు ఈ నీతి మార్గం తెలిసి కూడా మీరు ఇది ఫాలో అవ్వట్లేదు అంటే అసలు ఇది మీరు తెలుసుకోకుండా ఉండడమే మంచిది అంటున్నారు అనమాట. అదే లవోదికయ సంఘం వారు చేసింది. వారికి నీతి మార్గం తెలుసు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘంను సంపాదించుకున్నారని తెలుసు, వాళ్ళు దేని బట్టి అతిశయిస్తున్నారో తెలుసు. అయినా సరే వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. అదే స్థితిలో వాళ్ళు కొనసాగుతున్నారు కనుక నువ్వు గుడ్డివాడు అని ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారనమాట. మనం చెప్పుకున్నాం కదా, పరిసయ్యుల లక్షణం ఏంటి? ఇతరులతో వాళ్ళ పరిశుద్ధతను పోల్చుకోవడం అనమాట. సపోజ్ మనం బంగారం కొనడానికి వెళ్ళామనుకోండి, దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా. ఏ స్టాండర్డ్ చూసి మనం కొనుక్కోవాలి? బిఎస్ఐ హాల్ మార్క్ ఉంటుంది అనమాట. అంతేగాని పక్కోడు కొన్నాడు, పక్కోడు దాంతో పోలుస్తారా? అక్కడ ఉన్న ఆ స్టాండర్డ్ చూస్తారా? స్టాండర్డ్ చూసి కొనాలన్నమాట. అంతేగాని పక్కోళ్ళు వేసుకున్నారు, ఇది అది బంగారంలానే ఉందనుకుంటే గుడ్డిదానం అనమాట. మనం కూడా అంతే. మనకున్న స్టాండర్డ్ ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. పరిశుద్ధతలో అయినా, నీతిలో అయినా, భక్తిలో అయినా, విధేయతలో అయినా, ఎందులో అయినా సరే దేవుని చిత్తం నెరవేర్చడంలో మన అల్టిమేట్ స్టాండర్డ్ ఎవరు?
యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని ఏమంటున్నారు, వాక్యంలో మనల్ని మనం చూసుకోవాలంట. ఇది అర్థం కనుక ఇందులో చూసుకోండి అన్నారు, పక్కోళ్ళలో చూసుకోండి అని చెప్పట్లే. పరిసయ్యుడు చేసింది అదే, లవొదికయ సంఘం వారు కూడా చేసింది అదే అనమాట. సో ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నారా, ఈ దినం దాని నుంచి మీరు బయటకు రండి అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ది మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సో లాస్ట్ది ఏమంటున్నారు, దిగంబరుడవనై ఉన్నావని ఎరగక. మనం చెప్పుకున్నాం అక్కడ మంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అనేది, లగ్జరీ వూల్ అనేది అక్కడ తయారు చేస్తున్నారు అని. కానీ వీళ్ళని ప్రభువారు ఏమంటున్నారు, మీరు దిగంబరులుగా ఉన్నారు, ఆత్మీయమైన దిగంబరత్వంలో మీరు ఉన్నారు. నాకు బాగానే ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ వాస్తవమైన స్థితి ఇది అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎప్పుడు మనం ఆత్మీయమైన దిగంబరత్వంలోనికి మనం వెళ్తూ ఉంటాము. ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు, దానికి కూడా మంచి సమరైన ఉపమానములో అక్కడ ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వెళ్తున్నాడు, యెరూషలేం నుండి యెరికోకి దిగి వెళ్తున్నాడు. సో అక్కడ జరిగిన విషయం ఏంటి, దొంగలు వచ్చారు, ఏం దోచుకున్నారు, అతని కొట్టి అతని బట్టలు దోచుకున్నారనమాట. క్లియర్గా అక్కడ మనకి వ్రాయబడింది, అతని బట్టలు దోచుకున్నారు అని. సో అంటే మన శత్రువైన అపవాదికి కూడా విలువైనవి ఏంటో తెలుసు. దేవుడు మనకి ఏం ధరింపచేశారు, రక్షణ వస్త్రము, నీతి అను పైబట్ట, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రాన్ని ధరింపచేశారు. మనం వాటిని కాపాడుకోవాలి అని చెప్తున్నారు. సో ఎప్పుడు వాటిని మనం కోల్పోతూ ఉంటామంటే, యెరూషలేము అని అంటే దేవుని మందిరానికి, సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, యెరికోకి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు, యెరూషలేం. పైనుంచి తను ఎక్కడికి వస్తున్నాడు, కిందకు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళకుండా ఇంకా దిగజారిపోతున్నాడు అనమాట. అంటే ఎప్పుడైతే దిగజారిపోతున్నాడో వీళ్ళ యొక్క వస్త్రాలు దొంగిలించబడ్డాయి అన్నమాట. మనము కూడా అంతే, ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసిన మనము, అంటే నిన్నటి కంటే ఇవాళ ఇంకా వృద్ధి చెందవలసిన మనము దిగజారిపోతున్నాం. నిన్న 1 గంట ప్రార్థన చేసాం, ఇవాళ అసలు ప్రార్థనే లేదనుకోండి, మనము అభివృద్ధి చెందినట్ట దిగజారిపోయినట్టు. అంటే మనకిచ్చిన వస్త్రాలు మనం ఏమవుతున్నాం, కోల్పోతూ ఉన్నాం అన్నమాట. అదే ఇక్కడ తెలియపరుస్తున్నారు, ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. అది గుర్తించండి. మీరు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని మీరు కోల్పోతున్నారు అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకా ఏ విధంగా మనం ఉంటే మనకున్న వస్త్రాలు, ఈ విలువైన వస్త్రాలు మనం కోల్పోతామంటే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం మనం చూస్తే, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము పేజ్ నెంబర్ 237. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. సో ఏ విధంగా ఈ యొక్క వస్త్రం దొంగిలించబడుతుంది, మెలకువ లేకపోతే, ఆత్మీయమైన మెలకువ మనకి లేకపోతే, ఆత్మీయంగా నిద్రావస్థలో మనం ఉంటే గనుక ప్రభువారు మనకి ఉచితముగా ధరింపచేసిన ఈ యొక్క విలువైన వస్త్రాలను మనము కోల్పోయే వారముగా ఉంటాం. ఏ విధంగా మనకున్న బంగారాన్ని, డబ్బుల్ని మనం కాపాడుకుంటామో, మనకిచ్చిన ఆత్మీయమైన ఈ యొక్క విలువైన వాటిని కూడా మనం ఏం చేయాలి, మెలకువగా ఉండి కాపాడుకోవాలి. సాధారణంగా మనకి ఎప్పుడు నిద్ర వస్తుంది అంటారు, బాగా తిన్నాక నిద్ర వస్తుంది కదా. ముందు మనం చెప్పుకున్నాం, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వల్ల మందస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మెలకువ కోల్పోతూ ఉంటాం. మెలకువ కోల్పోయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వస్త్రాలు మనం కోల్పోయే వారముగా ఉంటాము కనుక ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. అందుకని ప్రభువు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొన్న ఆ దాసుడు ధన్యుడంట. సో దేవుని రాకడికి మనం సమీపముగా ఉన్నాం. మనకి ఈ వస్త్రాలు ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలం. అలాగే ఆత్మీయమైన మెలకు ఉండాలి. ఆత్మీయంగా మనము
ధనవంతులుగా ఉండాలన్నమాట. బాహ్య సంబంధమైన ధనం గురించి ఇక్కడ ప్రభు వారు చెప్పట్లేదు. ఏమంటున్నారు? లవోదికీయ సంఘానికి కావలసినవన్నీ ఉన్నాయన్నమాట. చాలా వాళ్ళు ధనవంతులు, కానీ వాళ్ళు ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? మరి ఒక్కసారి మనం చదివితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం మరి ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొంచున్నావు. కొదువు ఉందో లేదో ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. అంటే మనలో ఉన్న లోటుపాట్లు, ఏ విషయాల్లో మనం కొదువు కలిగి ఉన్నామో ఎవరికి తెలుసు? ప్రభు వారికి తెలుసు అనమాట. ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పుకొని సరి చేసుకోవాలన్నమాట. లేదు నాకు అంతా బాగానే ఉంది అని అనుకుంటే కనుక లక్కి బయటకు వెళ్తున్నారు. సో ఏ విషయాల్లో మనం సరి చేసుకోకుండా ఉంటామో మనము దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారం అంటున్నారు. మనకెన్నున్నా సరే ప్రభువారు ఈ స్థితిలో ఆత్మీయంగా మనము దౌర్భాగ్యులముగా, దిక్కుమాలిన వారముగా, దరిద్రులముగా, గ్రుడ్డి వాళ్ళుగా, దిగంబరులుగా ఉంటే కనుక పైన ఏం చేస్తానంటున్నారు? నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను గనుక ఈ విషయాలన్నిటిలో కూడా మనము సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఆరాధించడానికి మనం ఆయన దగ్గరకు వచ్చాం. ఈ 5 విషయాల్లో మనలో ఏమేమి ఉన్నాయి అనేది మనం దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటారనమాట. ప్రభా, ఏ విషయాల్లో నేను దౌర్భాగ్యురాలుగా ఉన్నాను, ఏ విషయంలో దిక్కులేని దానిగా, అంటే నీకు నా జీవితంలో ఎక్కడ చోటు ఇవ్వట్లేదు, నా స్వంత ఇష్టానికి నేను చోటిస్తున్నాను. అలాగే ఏ విషయాల్లో దరిద్రురాలుగా ఉన్నాను, అంటే వేటిని ఆధారం చేసుకొని నిన్ను నేను పక్కన పెడుతున్నాను. అలాగే ఏ విషయాల్లో గుడ్డితనంతో, అంటే నా ఈ యొక్క సెల్ఫ్ రైచియస్నెస్తో, స్వనీతితో నేను ఎక్కడ నీ నీతిని కోల్పోతున్నాను, నేను చేసే క్రియలను బట్టి నేను భక్తిపర్రాలను అనుకుంటూ, పరిశుద్ధులను అనుకుంటూ, లేకపోతే పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఇలాగూ వేషధారిగా ఉన్నాను అనేది మనం సరి చేసుకోవాలి. అలాగే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రము ఉందా లేదా, మలినమైపోయిందా అనేది దేవుని దగ్గర మనం అడిగి వాటిని సరి చేసుకోవాలి. అప్పుడే మన ఆరాధన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుందని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో వీటన్నిటి విషయాల్లో సరి చేసుకుంటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.